హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పేరమాన్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అని అంటూ ఉంటారు కదా, అందుకే బయట కొనేయకుండా ఇలా నేనే ఐస్ క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఈ ఐస్ క్రీమ్ దేంతో చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగా వచ్చేసాయండి. ఒక 4 hours నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో, అంటే కుల్ఫీ లాగా బాగుంది కదా. అందుకోసం నేను 350 ml మిల్క్ తీసుకున్నాను. అంటే ఇది 1/2 kg ప్యాకెట్, కానీ దానిలో కొన్ని అయిపోయాయి. 350 ml వరకు నేను మిల్క్ తీసుకున్నాను. మిల్క్ వేడయ్యేలోపు, అంటే మిల్క్ బాగా మరగయ్యేలోపు మనము కాజు, బాదం, కొంచెం గుమ్మడి గింజలు ఉంటే అవన్నీ నేను మిక్సీకి వేసుకొని పెట్టుకున్నానండి, పౌడర్ చేసి. అంటే బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం నార్మల్గా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను కస్టర్డ్ పౌడర్తో ఈ ఐస్ క్రీమ్ అనేది చేశానండి. అయితే ఫస్ట్ ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏంటిది ప్యాకెట్ అని చూపించడం కోసం అలా చూపించాను. కొన్ని పాలు తీసుకొని అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి, అంటే ఉండలేం లేకుండా, లమ్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోండి. చూడండి చూపిస్తున్నట్టుగా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత పాలు మరుగుతూ ఉంటాయి కదా, చూడండి ఇలా పొంగు వచ్చినప్పుడు అది అట్టును కూడా దాంట్లోకి అనుకుంటూ కలుపుతూ మరిగించండి. పాలైతే బయటికి పొంగిపోవద్దండి, ఇంకా అలానే మరిగిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి. చూడండి బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా షుగర్, అంటే మీరు షుగర్ తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. చూడండి పాలైతే దగ్గరికి వచ్చేసాయి కదా, చాలా తక్కువ పాలు అయిపోయాయి. నేను 350 ml తీసుకున్నాను కదా, 500 mlకి అయితే కొంచెం ఎక్కువ అవుతాయి. ఇంక తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న బాదం, కాజు పౌడర్ అనేది ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మనం కలుపుతూనే ఉండాలి కాసేపటి వరకు. తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా మనం కలుపుకున్నాం కదా, అది కూడా అందులో వేసి కలపాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలపడం మాత్రం అస్సలు ఆపొద్దండి, ఎందుకంటే అవి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 1-2 minutes కలుపుతూ ఉండండి, అది దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారేంత వరకు పెట్టుకోవాలండి. పిల్లలు ఇంకా ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఐస్ క్రీమ్ అంటారు. ఊరికే ఇంకా బండ్ల మీద కొన్ని ఐస్ క్రీమ్ కంటే ఇంట్లోనే మనం ఇలా చేసుకుందాం, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు తినచ్చు, ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్నట్టుగా చేశానండి. చూడండి మొత్తం చల్లగా అయిపోయేసరికి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవాలండి. నేను 350 ml తీసుకున్న కాబట్టి నాకు ఒక 5 ఐస్ క్రీమ్స్ అయ్యాయి. అదే 500 ml తీసుకుంటే మీకు 8 ఐస్ క్రీమ్స్ అవుతాయి. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మౌల్స్ తీసుకొని అలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంకా పిల్లలకి ఇలా ఇవ్వచ్చు. సమ్మర్ కదా అండి, ఎప్పుడు ఏదో ఒక ఐస్ క్రీమ్ కావాలంటారు కదా, ఇలా కస్టర్డ్ పౌడర్తో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేరే ఐస్ క్రీమ్ మిక్స్ అన్నీ ఉంటాయి, వాటితో కూడా ఐస్ క్రీమ్ మిక్స్తో కూడా మీకు చేసి చూపిస్తాను. నేనే ఐస్ క్రీమ్ మిక్స్ వాటిని కూడా చూపిస్తాను. దీన్ని మనం ఇలా అన్ని వాటి క్యాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో 4 hours పెట్టాలండి. నేనైతే 4 hours పెట్టాను. 4 hours మనం డీ ఫ్రిడ్జ్ కూడా ఫుల్ పెట్టుకోండి. 4 hours చాలా చక్కగా ఐస్ క్రీమ్స్ వచ్చాయండి, చాలా బాగున్నాయి. మా పిల్లలైతే ఆ 4 hours కూడా ఎప్పుడు గడుస్తుంది అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం చేశాం కదా. ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నది అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పేరమాన్య యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.